ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 91:13. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. ప్రియులారా, ఇక్కడ దేవుడు చక్కటి మాట సెలవిస్తున్నాడు. ఎవరు సింహములను నాగుపాములను త్రొక్కుతారు అంటే, సింహము చాలా శక్తివంతమైనది, పాము చాలా యుక్తిమైనదండి. అంటే ఒకరిలో శక్తి ఉంటే మరొకరిలో యుక్తి అనేది ఉన్నది. మరి అటువంటి సింహాలను నాగుపాములను త్రొక్కాలి అంటే వారు ఇంకెలా ఉండాలి? ప్రియమైన వాళ్ళరా, ఈ రెండింటినీ జయించాలి అంటే మరి వారు చాలా అన్ని రకాలుగా బలముగా ఉండాలండి. ఈ రెండు కూడా అపవాదికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. ఓ మాటలో చెప్పాలంటే, ఆనాడు సర్పము చాలా యుక్తి గలదై ఉన్నదని ఆది కాండములో మనం చూస్తున్నాం. అవను మోసం చేసింది. అంతేకాకుండా అవను ఆదామును ఇరువురిని కూడా పాపములో పడవేసింది, మానవ జాతిని పాపములోనికి నెట్టివేసిందండి. కావున ఈ పాము సాతానుకి సాదృశ్యంగా కనపడుతూ ఉంటుంది. అంతేకాదు, యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అపవాది సర్పం రూపంలోనే వచ్చాడండి ప్రభు యొద్దకు, ప్రభువుని శోధించడానికి. అటువలే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని ముழுంగుదుమా అంటూ ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాడని పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. కావున ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ రెండింటినీ మనము అణగద్రొక్కెదము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే వారు మహోన్నతుని చాటున నివసించు వారికి, అంతేకాకుండా సర్వశక్తుని యొక్క శక్తిని అనుభవించిన వారు, దేవుని యొక్క ఆత్మ అభిషేకమును పొందుకున్నవారు, దేవుని ఆశ్రయాన్ని కలిగిన వారు, ప్రియమైన వాళ్ళరా, వీటిని అణగద్రొక్కగలుగుతారండి. ఖచ్చితంగా వాటిని జయించగలుగుతారు. ఈరోజు నా లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆనాడు సాతాను యొక్క తలను సిలువలో యేసుక్రీస్తు వారు అణగద్రొక్కేశారండి. కావున ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సాతానును జయించగలుగుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.